డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమని చాలా మంది వేరే ఫ్యాబ్రిక్తో సేమ్ అలాంటి మోడల్ నేను స్టిచ్ చేసి వీడియో హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ లాగా మార్క్ చేసుకొని అక్కడ నుంచి కరెక్ట్గా మిడిల్లో పాయింట్ చేసుకొని అక్కడ నుంచి పైకి పెంచుకోండి. చిన్నగా పెద్దగా మన ఇష్టం. నేనైతే యావరేజ్గా తీసుకున్నాను అనమాట. ఎక్సెస్ అంతా ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు సేమ్ ఇదే మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. ఆ బ్లూ ఫ్రాక్కి ఇది కొంచెం స్లీవ్ డిజైన్ వేరే అనమాట. మిగతా అంతా ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అనమాట. ఇట్లాగా 2 లేయర్స్ తీసుకొని ఫోల్డ్ చేసుకుంటే 4 లేయర్స్ వస్తాయి కదా. సో ఫ్రంట్కి బ్యాక్కి అదే నేనైతే లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకొని మన నెక్ ఇదైతే బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. మన మెజర్మెంట్స్కి తగ్గట్టుగా నెక్ డీప్ అట్లా అని పెట్టుకోండి. బేసిక్స్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్ చూసాం కదా. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ లైనింగ్ కొంచెం హ్యాండ్స్ దగ్గర కొంచెం లోపలికి కట్ చేసుకోవాలన్నమాట. ముడతలు అట్లా రాకుండా అండరం దగ్గర నెక్ డీప్ కట్ చేసుకుంటున్నాను. పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇట్లనే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా. రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టాలన్నమాట. నెక్స్ట్ రౌండ్ నెక్ రౌండ్ మొత్తం కరెక్ట్గా స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లాగా కట్స్ పెట్టుకోవాలన్నమాట. మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. సో ఇప్పుడు లైనింగ్ని ఇట్లా రివర్స్ చేస్తే ఇట్లా నీట్గా వస్తుంది అనమాట. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేయకుండా ఓన్లీ లైనింగ్ పార్ట్ మీదే స్టిచ్ వేయాలి. సో అట్లా ఏంటంటే స్టిచ్ లోపలికి వెళ్తుంది, బయటకు మనకి స్టిచ్ అసలు ఏం కనిపించదు అనమాట. అంటే ఇంకొకటి బక్రం వేసి క్రాస్ పీస్ ఆర్ ఏదైనా వేసి కుడితే ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. ఫినిష్ నెక్ అయిపోయాక ఇంకా మనకి సైడ్స్ ఉంటుంది కదా. లైనింగ్ టాప్ ఫ్యాబ్రిక్ 2 జాయిన్ చేసుకోవడమే. మొత్తం చుట్టూ స్టిచెస్ వేసుకోవడమే. సేమ్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అట్లాగా బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ హై నెక్ పెట్టుకుని బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ వస్తుంది. సో 2 పార్ట్స్ వస్తాయి. ఫస్ట్ పైన నెక్ చిన్నది ఉంది కదా, అక్కడ సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అలా వేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ మీద స్టిచ్ వేసుకోవాలన్నమాట. నీట్గా వస్తుంది. నెక్ అయిపోయాక టాప్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 అటాచ్ చేసుకోవడమే. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మనం ఎలా చేసుకుంటామో అలాగా మొత్తము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా అలాగే అనమాట. హ్యాండ్ వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టి లైనింగ్ పెట్టాలన్నమాట. కింద బాటమ్ ఉంటుంది కదా, అక్కడ స్ట్రైట్ స్టిచ్ వేసుకుంటున్నాను. స్టిచ్ వేసుకొని ఇప్పుడు నేను లైనింగ్ని వెనక్కి బ్యాక్ సైడ్ పంపించేస్తున్నాను. అంటే టాప్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది అనమాట. ఇది కూడా నేను లైనింగ్ మీదే స్టిచ్ చేస్తున్నాను అనగడానికి, ఇంకా బయటకి స్టిచ్ కనిపించదు. రిమైనింగ్ సైడ్స్ అంతా ఇంకా లైనింగ్ టాప్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసుకోవడమే. మనం కదలకుండా అవి ఫ్యాబ్రిక్స్ 2 కదలకుండా ఉండడానికి. మనం ఫస్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మిడిల్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఫ్రిల్స్ వస్తాయన్నమాట. ఇంకా హ్యాండ్ వచ్చేసి స్లీవ్ మిడిల్కి కూడా మార్క్ చేసుకోవాలి. ఇంకా అంటే ఎక్కడి నుంచి స్టిచెస్ స్టార్ట్ అవుతాయి, ఎక్కడికి ఎండ్ అవుతాయి అనేది కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మిడిల్ పార్ట్ నేను మార్క్ చేసుకుంటున్నాను ఎక్కడి నుంచి రివర్స్ చేయాలి అని. ఫస్ట్ నేను అవుట్ సైడ్కి వేస్తున్నాను అనమాట, బయటకు వచ్చేటట్టు. మిడిల్ నుంచి మళ్ళీ ఇటువైపు అవుట్ సైడ్కి వచ్చేలాగా నేను ఇది వేస్తున్నాను అనమాట. ఫ్రిల్స్ పెడుతున్నాను. బ్లూ డ్రెస్కి అయితే నార్మల్ పఫ్ స్లీవ్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఇలాంటి హ్యాండ్స్ని వచ్చేసి మటన్ లెగ్ స్లీవ్స్ అని షోల్డర్ దగ్గర ఇలా వస్తుంది అనమాట. స్లీవ్ టాప్ పార్ట్కి యాడ్ చేసుకోవడమే. అది అందరికీ తెలుసు కదా, అందుకని నేను చూపించట్లేదు. టాప్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ అనమాట. టోటల్ మనకి బాటమ్ ఎంత రావాలో అందులో 6 or 7 ఇంచెస్ తగ్గించుకొని తీసుకోవాలన్నమాట. ఇట్లా లెంత్ మనకి ఫ్లేర్ అనేది మన ఇష్టము. ఇప్పుడు మళ్ళీ బాటంలో ఇంకొంచెం ఫ్రిల్స్ వస్తాయి కదా, దానికోసం నేను ఇట్లాగా 7 ఇంచెస్ అలా పెట్టుకొని ఇప్పుడు నేను క్లాత్ 1 మీటర్ ఫ్లేర్ తీసుకున్నాను అనుకోండి, దానికి 2.5 మీటర్స్ ఇట్లా ఫ్రిల్స్ కోసం తీసుకుంటున్నాను. సో అన్నీ ఇట్లా చిన్న చిన్న పీసెస్ 7 ఇంచెస్ పొడవు విత్ 1:2.5 రేషియో అనమాట. ఈ పీసెస్ ఉన్నాయి కదా, వీటికి 2 సైడ్స్ వచ్చేసి జిగ్జాగ్ చేయాలి మనము. పైన టాప్ ఫ్యాబ్రిక్ ఇది, కింద బాటంలో ఫ్రిల్స్ వస్తాయి ఇట్లాగా. పైన యోక్ పార్ట్ అటాచ్ చేస్తాము 2 సైడ్స్. ఈ కింద బాటంలో చిన్నవి ఉన్నాయి కదా, వాటికి 2 సైడ్స్ మనం జిగ్జాగ్ చేయాలి. పైన ఇక్కడ 1 సైడ్ జిగ్జాగ్ చేయాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లాగా ఇప్పుడు లైనింగ్ కూడా అలాగే మనము రెక్టాంగిల్ షేప్లో మనకి ఎంత లెంత్ కావాలో ఎంత ఫ్లేర్ కావాలనే దాన్ని బట్టి కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ ఇది, టాప్కి నేను హ్యాండ్స్ అటాచ్ చేసేసాను. అటాచ్ చేస్తే అలా అవుతుంది. ఇప్పుడు ఓన్లీ లైనింగే తీసుకుంటున్నాను అనమాట. ఓన్లీ లైనింగ్కి ఇట్లా పైన ఫ్రిల్స్ వేసి మెయిన్ టాప్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, టాప్ పార్ట్ రైట్ సైడ్ పెట్టి లైనింగ్ అనేది రాంగ్ సైడ్ పెట్టి ఆ ఫ్రిల్స్ని అలా అటాచ్ చేస్తున్నాను అనమాట. అటాచ్ చేశాక ఇట్లా రివర్స్ టాప్ జిగ్జాగ్ చేయాలని చెప్పా కదా, ఒక 1 సైడ్ దానికి కూడా నేను ఫ్రిల్స్ వేసుకొని ఇట్లా బాటంలో 2 సైడ్స్ జిగ్జాగ్ చేసి దానికి ఫ్రిల్స్ పెట్టి ఇప్పుడు లైనింగ్ ఏదైతే వేసామో దాని మీద డైరెక్ట్గా ఇలా పెట్టేయాలన్నమాట. ఈ పైన జిగ్జాగ్ చేసింది పైకి వచ్చేస్తుంది. ఇదే డిఫరెన్స్ అనమాట. ఆ బ్లూ డ్రెస్కి దీనికి కొంచెం డిఫరెన్స్. మనం లోపలికి కావాలంటే పైన జిగ్జాగ్ అవసరం లేదు.
సో ఇప్పుడు నేను నీట్గా ఇది ఉంది కదా లోపల లైనింగ్ మనం టాప్ పార్ట్ అటాచ్ చేసాం, ఆ చిన్న ఖర్చు అనేది పైకి వెళ్ళిపోవాలన్నమాట. లైనింగ్ సైడ్ కాదు, మనకి టాప్ యోక్ పార్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. అది అనిగేలాగా పైన ఇది ఫ్రిల్స్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ పెట్టి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ దాని మీద ఇంకొక స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట, డబల్ స్టిచ్ సెక్యూర్గా ఉండడానికి, అంటే ఊడిపోకుండా. మళ్ళీ అట్లా అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. నెక్ ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది, నడుము దగ్గర ఇలా బయటకు వస్తుంది అనమాట. జిగ్జాగ్ చేసిన పార్ట్ కొంచెం కుచ్చులుగా అనిపిస్తుంది. ఇంకా కింద సేమ్ నేను ఇంకా బ్యాక్ సైడ్ వేయలేదు, ఎలా గుట్టైనా చూపిస్తాను. బాటంలో ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను కింద అటాచ్ చేసిన పార్ట్ తీసుకున్నాను కదా మిడిల్ పార్ట్, దాన్ని ఇట్లా పైన ఆల్రెడీ నేను జిగ్జాగ్ చేశాను, దాన్ని ఇట్లా నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. మనకి ఎన్ని ఎక్కువ ఫ్రిల్స్ కావాలి, ఫ్లేర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఫ్రిల్స్, లేదు నార్మల్గా సరిపోయిద్ది అనుకుంటే తక్కువ, దాన్ని బట్టి మనం ఈ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇది 3.5 మీటర్స్లో చేయొచ్చు, 4.5 మీటర్స్లో చేయొచ్చు, 5 మీటర్స్లో కూడా చేయొచ్చు అనమాట. లైనింగ్ టాప్ ఫ్యాబ్రిక్ సపరేట్గా చేసుకున్నాను అనమాట. ఫ్రిల్స్ అంటే సపరేట్గా అటాచ్ చేస్తాం కాబట్టి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సపరేట్గా చేశాను. కలిపి కూడా చేయొచ్చు, బట్ కలిపి చేస్తే ఏంటంటే మనం ఫ్యూచర్లో ఆల్టరేషన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, రాదంత పర్ఫెక్ట్గా. సో మొత్తం సైడ్స్ అంతా అటాచ్ చేశాక ఇలా ఉంటుంది ఫ్రాక్, ఇలా ఉంది. అంతే వీడియో, బాయ్.